హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్రంలో రైతు బంధు చాలామంది రైతులకు ఇంకా పడలేదు. రైతులు రైతు బంధు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. యాసంగి మొదలై నెల కావస్తున్నా ఇంకా రైతుల ఖాతాలో డబ్బైతే జమ కాలేదు. డిసెంబర్ 12 నుంచి రైతు బంధు డబ్బులు జమ చేయడం మొదలుపెట్టిన ప్రభుత్వం జనవరి 6 వరకు జమ చేస్తూ ఉంది. అది కూడా ఎకరం లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు బంధు డబ్బులు అనేది జమ చేశారు. రాష్ట్రంలో నిధుల కొరత ఎక్కువగా ఉండడం వల్ల రైతు బంధు జమలో ఆలస్యం అయితే జరిగింది. 30 లక్షల మంది రైతులకు ఇంకా రైతు బంధు చెల్లించాల్సి ఉంది. దీనికోసం దాదాపు 22,000 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని అయితే అధికారులు చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు రేవంత్ సర్కార్ ఇంకా బడ్జెట్ను సమకూర్చే పనిలోనే ఉంది. అయితే ఇప్పుడు దీనిపై రేవంత్ రెడ్డికి ఒక స్పష్టత అయితే ఇచ్చారు. ఫిబ్రవరిలోగా రైతు బంధు డబ్బులు అందరూ రైతులకి చేర్చాలని అయితే అధికారులకు చెప్పారు. సంక్రాంతి పండుగ అనంతరం నిధులు జమ ప్రక్రియ వేగవంతం చేయనుంది సర్కార్. ఇన్ని రోజులు నిధుల కొరత ఏర్పడడంతో రైతు బంధు కొద్దిగా ఆలస్యం అయింది. అయితే ఇప్పుడు కేంద్రం మంజూరు చేసిన 9,000 కోట్ల రుణంలో 2,000 కోట్లు ఈ నెల 16న ఇచ్చే అవకాశం ఉంది. నిధులు రాగానే చెల్లింపులు ప్రారంభించి ఫిబ్రవరిలో పూర్తి చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లయితే చేస్తోంది. కాగా ఇప్పటి వరకు ప్రభుత్వం కేవలం 1,000 కోట్ల వరకే చెల్లింపులు అయితే చేయగలిగింది. సో దీనిపై మీ అభిప్రాయం ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.